హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. సో ఈరోజు మనం డిస్కవర్ చేసే అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది బాధితులు ఉంటారు, చాలా హరాస్మెంట్ అంటే ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇది ఫ్రాడ్ అని తెలియదు. సో నేను డిస్కస్ చేసే అప్లికేషన్ వచ్చేసరికి రామ్ ఫిన్కార్ప్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్లికేషన్ కుందన్ ఫైనాన్స్. సో చాలా మందికి అయితే పేరు అయితే ఐడియా ఉంటుంది, ఎందుకంటే చాలామంది తీసుకుంటారు, చాలామంది బాధితులు అయితే వీడియోనే చూస్తారు. సో ఎందుకంటే ఈ కుందన్ ఫైనాన్స్ అనే అప్లికేషను లేదా రామ్ ఫిన్కార్ప్ రెండు ఒకటే. ఇంతకుముందు రామ్ ఫిన్కార్ప్ ఉండేది, ఇప్పుడు ఆ పేరు అనేది రిప్లేస్ అయ్యి మీ కుందన్ ఫైనాన్స్ కింద అయితే ఉంది. సో ఈ రామ్ ఫిన్కార్ప్ అనే అప్లికేషన్ ఏంటంటే మనకి 100% ఫ్రాడ్ అప్లికేషన్. కానీ ఇంకో విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది లీగలైజ్డ్ ఫ్రాడ్ అప్లికేషన్. అంటే ఏంటంటే మీకు సిబిల్లో ఇది రిపోర్ట్ అయి ఉంది రామ్ ఫిన్కార్ప్ అప్లికేషన్. ఎందుకంటే వీళ్ళు ఎర్లియర్గా లోన్ అనేది ఒక డిఫరెంట్ వేలో ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక డిఫరెంట్ వేలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు, మీకు 7 days కానీ 15 days కానీ ఈఎంఐ టర్మ్ లేకుండా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక అది ఫ్రాడ్ అప్లికేషన్. సో ఈ రామ్ ఫిన్కార్ప్ అనేది ఏంటంటే మీకు ఇనీషియల్గా మీకు ఒక 10K లోన్ కానీ ఒక 15K లోన్ కానీ ప్రొవైడ్ చేస్తారు, 15,000 కానీ 10,000 కానీ. సో దానికి కానీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ 11,000 లేదా 7,000. 10K అయితే 7,000, 15K అయితే 11,000. చాలా జాగ్రత్తగా విన్నాను, వీడియో చాలా ఇంపార్టెంట్, మీకు ఎవరు కూడా స్కిప్ చేయకండి. సో ఇంకో విషయం ఏంటంటే మీకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయవరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎటువంటి 7 days కానీ 15 days ప్రాబ్లం ఉన్నా సరే, ఇంక్లూడింగ్ దిస్ కుందన్ ఫైనాన్స్. ఎందుకంటే ఫ్రాడ్ అప్లికేషన్ ఇది కూడా లీగలైజ్ అప్లికేషన్ కాదు. సో మ్యాటర్లోకి వెళ్తే కనుక మీకు సిబిల్లో రిపోర్ట్ అయి ఉంటుంది. సిబిల్లో ఎందుకు రిపోర్ట్ అవుతుందో ఆల్రెడీ ఎర్లియర్గా చెప్పాను. సో మనకి సిబిల్లో రిపోర్ట్ అయితే కనుక మీరు పేమెంట్ చేయకపోతే సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. ఈ రామ్ ఫిన్కార్ప్ అనే అప్లికేషన్లో, కుందన్ ఫైనాన్స్ అనే అప్లికేషన్లో ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి ఆ పేరు అయితే వాడదాం మనం. సో మనం వీడియో చేయడం వల్ల మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, అప్లికేషన్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. ఎందుకంటే ఎందుకు ఇటువంటి వీడియోలు చేస్తున్నారు? సో ఆర్బీఐ రిజిస్టర్డే కదా, లేదా మీకు కానీ వీళ్ళు ఏంటంటే మీకు 15 daysకి లోన్ అనేది ఇస్తున్నారు. సో 15 daysకి ఇచ్చిన ఏ అప్లికేషన్ అనేది ఫ్రాడ్. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లోన్ అనేది 1 month ఈఎంఐ కింద ఇవ్వాలి. ఆ ఈఎంఐ కూడా ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ పే చేసుకునే విధంగా అయితే ఉండాలి. మీకు ఇచ్చిన 2,000 అయినా సరే 1,000 రూపాయలు అయినా సరే ఎవ్రీ మంత్ పే చేసుకునే విధంగా అయితే ఉండాలి. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలామంది తెలియక పేమెంట్స్ అనేది చేస్తున్నారు. ఈ రామ్ ఫిన్కార్ప్ అనే అప్లికేషన్ మీకు సిబిల్కి సంబంధించింది, బట్ ఇట్స్ ఎ ఫ్రాడ్ అప్లికేషను. సో చాలామంది బాధితులు అయితే ఉంటారు, నాకు తెలిసి చాలామంది వీడియోస్ చూసిన వాళ్ళు అనుకొని ఉంటారు. సో ఇది ఫ్రాడ్ అప్లికేషన్ తెలియక ఇందులో పేమెంట్ అనేది చేశాను అనుకొని ఉంటారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేమెంట్ అనేది ఆపేసేయండి, పేమెంట్స్ ఆపేసేయండి. మీకు లోన్ నుంచి ఎటువంటి లీగలైజ్డ్ మీకు డాక్యుమెంట్స్ అనేది రావు. ఏదో ఇల్లీగల్గా మీకు బ్లాక్మెయిల్ అనేది చేస్తూ ఉంటారు వాట్సాప్లో. సో ఎవరు కూడా పేమెంట్ అనేది చేయకండి రామ్ ఫిన్కార్ప్ అనే అప్లికేషన్లో తీసుకున్న వాళ్ళు. సో నాకు ఎందుకు ఈ హరాస్మెంటు, నాకు అమౌంట్ పోయినా ఏం కాదు అని అనుకునే వాళ్ళు మాత్రం పేమెంట్ అనేది చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మీరు పేమెంట్ అనేది చేసుకుంటే కనుక ఇది ఫ్రాడ్ అప్లికేషన్ కాదు కాబట్టి, అంటే ఇది మీకు 7 days లాగా 15 days లాగా ఆ విధంగా ఫ్రాడ్ అప్లికేషన్స్ చైనీస్ లోన్ యాప్స్ కావు కాబట్టి మీకు మళ్ళీ లోన్ అనేది డిస్బర్స్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. 100% మళ్ళీ లోన్ అనేది డిస్బర్స్ చేయరు ఆటోమేటిక్గా. కాకపోతే వీళ్ళు హరాస్మెంట్ ఉంటుంది, పేమెంట్ చేయకపోతే ఉంటుంది, డిస్కషన్ అయితే ఉంటుంది. సో ఎవరెవరైతే ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు హైదరాబాద్ లోకల్లో అయితే మీరు వచ్చి బషీర్బాగ్ సైబర్ క్రైమ్లో నన్నైతే మీట్ అవ్వచ్చు మీరు. ఇది కుందన్ ఫైనాన్స్ గురించి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కనుక ఫర్దర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్.